నాకు ఎక్స్‌రే లేదా ఎంఆర్ఐ అవసరమా? నా స్నేహితుడు డిస్క్ బల్జ్ అంటే శస్త్రచికిత్సే అంటున్నారు. మెడ లేదా వెన్ను నొప్పులున్న చాలా మందికి వెంటనే స్కాన్లు అవసరం ఉండవు. అలాగే చాలా డిస్క్ బల్జ్‌లకు శస్త్రచికిత్స అవసరం ఉండదు. స్కాన్లు తరచుగా వయసుతో వచ్చే మార్పులను చూపుతాయి. ఇవి చాలా మందికి నొప్పి లేకుండా ఉండొచ్చు. మీ లక్షణాలు మరియు నరువు పరీక్ష ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు. కేవలం రిపోర్ట్ ఆధారంగా కాదు. ఒక వివేకవంతమైన వైద్యుడు ముందుగా మీ బలాన్ని, రిఫ్లెక్స్‌లను, అనుభూతిని, నడకను, సమతుల్యతను, అలాగే రెడ్ ఫ్లాగ్‌లను పరీక్షిస్తారు. స్కాన్లు సాధారణంగా బలహీనత, పెరుగుతున్న మందగింపు, మూత్రం లేదా మల సంబంధిత లక్షణాలు, జ్వరం, బరువు తగ్గడం, గాయాలు లేదా నిర్మిత ప్రణాళిక తర్వాత కూడా మెరుగుపడని నొప్పి ఉన్న వారికే సూచిస్తారు. నన్ను ఎక్కువగా కలవరపెట్టేదేమిటంటే, మహిళలు ఎక్కువగా బిజీగా ఉండి చికిత్సను ఆలస్యం చేస్తారు. లేదా ఒక భయంకరమైన స్కాన్ వచ్చిన తర్వాత భయంతో కదలడం మానేస్తారు. మనకు అవసరమైనది మధ్య మార్గమే. తెలివిగా మూల్యాంకనం చేయండి, తొందరగా చర్య తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం కోసం ప్రాక్టోలో ధృవీకరించబడిన ఆర్థోపెడిక్ను సంప్రదించవచ్చు. నిజంగా ముఖ్యమైన విషయాలపై అమలు చేయదగిన సలహాలను తెలుసుకోవాలంటే